ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో చాలాసార్లు మన ఆలోచనలు, మనసు భూమిపైన విషయాలపై ఉండిపోతాయి. డబ్బులు, పేరు, గౌరవం, సమస్యలు, భవిష్యత్తు గురించి భయాలు. కానీ దేవుని వాక్యం మన ఆలోచనలు ఎక్కడ ఉంచాలో ఈరోజు స్పష్టంగా నేర్పిస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము కొలసీలకు 3:2 కొలసీలకు 3:2 వాక్యంలా ఉంది. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొనుడి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. మనసు అంటే మన ఆలోచనలు, మన ఆసక్తి, మన లక్ష్యాలు. మన మనసు ఎక్కడుంటే మన జీవితం కూడా అక్కడే ఉంటుందని చెప్తున్నాడు. పౌలు చెప్తుంది, భూమిపై ఉన్నవి తాత్కాలికం, కానీ పరలోక రాజ్యం నిత్యమైనది అని. అంటే మన జీవితం కేవలం ఈ లోకానికి మాత్రమే కాదు, దేవుడు మన కోసం శాశ్వతమైన రాజ్యాన్ని సిద్ధం చేశాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ పేతురు అసలు పేరు సీమోను. అతను గలిలియా సముద్రం వద్ద నివసించే ఒక సాధారణ మత్స్యకారుడు. అతని జీవితం చాలా సాధారణంగా ఉండేది. ప్రతిరోజు చేపలు పట్టడం, కుటుంబాన్ని పోషించడం, దేవుని గురించి పెద్దగా లోతుగా ఆలోచించని సాధారణ జీవితం. అతనికి పరలోక రాజ్యం, సువార్త ప్రచారం వంటి విషయాలు అప్పటి వరకు తెలియవు. ఒకరోజు యేసయ్య గలిలియా సముద్రం దగ్గరకు వచ్చి సీమోన్తో ఇలా అన్నాడు, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా మారుస్తాను అని. అది పేతురు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. అతను పడవలను, వలలను, తన వృత్తిని అన్నిటిని వదిలి యేసయ్యను అనుసరించాడు. ఇదొక పెద్ద త్యాగం లాంటిది, ఎందుకంటే అతని జీవన ఉపాధి అదే. పేతురు చాలా ఉత్సాహంగా యేసయ్యను అనుసరించాడు. అతను యేసయ్య నీటి మీద నడిచినప్పుడు తాను కూడా నడవడానికి ప్రయత్నించాడు. యేసే క్రీస్తని మొదటిగా ప్రకటించిన శిష్యుడు, కానీ అతనికి కూడా బలహీనతలున్నాయి. యేసును 3 సార్లు నిరాకరించిన సంఘటన. యేసయ్య పట్టబడిన రాత్రి పేతురు భయంతో ప్రజల ముందు నేను యేసును ఎరగనని 3 సార్లు అన్నాడు. ఇది పేతురు జీవితంలో అత్యంత బాధాకరమైన తప్పు. కానీ యేసయ్య అతన్ని తిరస్కరించలేదు. పునరుద్ధానం తర్వాత మళ్ళీ అతన్ని పిలిచాడు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దిగొచ్చింది. పేతురు ధైర్యంగా బోధించడం ప్రారంభించాడు. అతని ప్రసంగం వల్ల 3,000 మంది ఒకే రోజు రక్షణ పొందారు. ఇప్పుడు అతను భయపడే శిష్యుడు కాదు, ధైర్యమైన అపోస్తలుడు. చరిత్ర ప్రకారం పేతురు రోమాలో సువార్త ప్రకటించినందుకు సిలువ వేయబడ్డాడు. అతను ఇలా అన్నాడని చెప్తారు, నా ప్రభువులాగా సరిగ్గా సిలువ వేయడానికి నేను అర్హుడను కాదు అని. అందుకే అతన్ని తలకిందులుగా సిలువ వేశారు. ఇది అతని పరలోక దృష్టిని చూపిస్తుంది. భూమి మీద జీవితం ముగిసిన దేవుని కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే రెండోదిగా పౌలు జీవితం కూడా. పౌలు అసలు పేరు సౌలు. అతను తార్సు పట్టణంలో జన్మించాడు మరియు ఒక పరిసయ్యులాగా పెరిగాడు. అతను బాగా చదువుకున్నాడు, ధర్మశాస్త్రంలో నిపుణుడు, యూదులలో గౌరవనీయుడు. అతని లక్ష్యం ఏంటి అంటే క్రైస్తవులను అనర్చడం. సౌలు క్రైస్తవులను పట్టుకొని జైల్లో పెట్టబోయాడు. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చనిపోయినప్పుడు అతను అక్కడే నిలబడి ఉన్నాడు. అతను నిజంగా దేవుని సేవ చేస్తున్నాను అని అనుకున్నాడు, కానీ అతను దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దమస్కు వెళ్లే మార్గంలో ఒక ప్రకాశమైనవంత వెలుగు, యేసయ్య స్వరం, సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావని. ఈ సంఘటన సౌలు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను కంటి చూపు కోల్పోయాడు. 3 రోజులు ఉపవాసం చేశాడు. తర్వాత బాప్తిస్మం పొందాడు. పౌలు ఆసియా, గ్రీకు, అలాగే రోమా ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. అతను అనేక సంఘాలను స్థాపించాడు. కొరింథీ, ఎఫెసు, ఫిలిప్పు, కొలసీ అని. అతను రాసిన లేఖలు ఈరోజు కూడా బైబిల్లో ఉన్నాయి. పౌలు జీవితంలో కొట్టబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, నౌక ప్రమాదం ఎదుర్కొన్నాడు. అయినా అతను ఇలా అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభమని. చరిత్ర ప్రకారం పౌలు రోమాలో నేరో చక్రవర్తి కాలంలో శిరచ్ఛేదం చేయబడ్డాడు. అతని చివరి మాటలు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకొంటిని అని. ఇద్దరి జీవితాలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, పేతురు భయపడే మత్స్యకారుడి నుండి ధైర్యమైన సహిదిగా మారాడు. పౌలు క్రైస్తవులను హింసించేవాడి నుండి గొప్ప అపోస్తలుగా మారాడు. ఇద్దరు ఒకే విషయం నేర్పిస్తున్నారు, భూమి మీద జీవితం తాత్కాలికం, కానీ దేవుని కోసం జీవితం శాశ్వతమని. అలాగే ఇతరుల విశ్వాసులు కూడా. 1వ శతాబ్దం క్రైస్తవులు హింసను ఎదుర్కొన్నారు, తమ ఆస్తులను కోల్పోయారు, కొందరైతే ప్రాణాలని కోల్పోయారు. అయినా వారు దేవుని వదిలిపెట్టలేదు, ఎందుకంటే వారికి తెలుసు ఈ లోక జీవితం తాత్కాలికం, కానీ పరలోక జీవితం శాశ్వతమని. ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మన ఆలోచనలను పరిశీలించాలి. మనము రోజంతా ఏ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం? డబ్బుల గురించా, ఈ లోక విషయాల గురించా, లేదా దేవుని చిత్తం గురించా అని. రెండోదిగా భూ సంబంధమైన విషయాలకు బానిస అవ్వకూడదు. డబ్బులు, వస్తువులు, సోషల్ స్టేటస్ ఇవన్నీ ఒకరోజు ముగుస్తాయి. మూడోదిగా పరలోక దృష్టితో జీవించాలి. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, సేవ చేయడం లాంటివి చేయాలి. ఇవి మన మనసు పైన ఉంచితే, అంటే యేసయ్య మీద, అలాగే పరలోక రాజ్యం మీద ఉంచుతాయి. ఈ వాక్యంలో మనకి ఏం నేర్పిస్తుందంటే, మనం భూమిపైన జీవిస్తున్నాం, కానీ మన హృదయం పరలోకానికి చెందాలి అని. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మా మనసు ఎక్కడ ఉండాలో మాకు బోధించినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. భూ సంబంధమైన విషయాల మీద కాకుండా పైనున్న పరలోక విషయాల మీద మా ఆలోచనలు నిలిపే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. పేతురులాగా పౌలులాగానే నేను అనుసరించే జీవితాన్ని మాకు ప్రసాదించండి. ఈ లోకపు ఆకర్షణలు మమ్మల్ని తప్పించకుండా నీ రాజ్యాన్ని ముందుగా వెతికి హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.